వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు డిఎస్సి నేర్చుకోవాలనుకుంటున్నారా? హై ప్యాకేజ్ జాబ్స్ కొట్టాలనుకుంటున్నారా డిఎస్సి నేర్చుకొని? సో మీకోసం అయితే ఒక కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడానికి అయితే నేను ఈ వీడియో తీసుకొచ్చాను. సో మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే డిఎస్సి నేర్చుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ ఈ వీడియోని. అలాగే ఇప్పటివరకు మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. తర్వాత చూద్దాం ఇప్పుడు మరి ఏమేమి నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో డాటా స్ట్రక్చర్స్ అంటే ఆల్గరిథం అనేది చాలా క్రూషియల్ మన ప్రోగ్రామింగ్లో, ఈ కంప్యూటర్ సైన్స్లోనే మనకి ఎక్కువ హై ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ రావాలన్నా సో మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మరి చూద్దాం. సో లర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే మీరు బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చు, ట్యూటోరియల్ ద్వారా నేర్చుకోవచ్చు, చాలా వేస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా వేస్లో ఎక్కడైనా నేర్చుకోవచ్చు మీరు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో లర్న్ ఫస్ట్ అయితే నేను చెప్పదలుచుకుంది అంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. ఏదో ఒకటి, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, C++ కావచ్చు, ఓకే, ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. పైథాన్ కావచ్చు, జావా, లేకపోతే పైథాన్, జావా, C++, C. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను కాబట్టి ఏదో ఒకటి లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. దాంతో మీకు ప్రొఫిషియెంట్ అయిపోండి, దానిలో మీకు స్కిల్డ్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ ఏమి ఆ లాంగ్వేజ్లో మీకు వేరియబుల్స్ కావచ్చు, లూప్స్ కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, బేసిక్ డేటా టైప్స్ కావచ్చు, ఇవన్నీ మీరు కంఫర్టబుల్ అయిపోవాలి వాడడం. దానికి మీకు అవన్నీ వచ్చి ఉండాలి ఇక మొత్తం. సో మనకు వీటన్నిటితో మీ ఫెమిలియర్ అయి ఉండాలి, ఓకే. సో అప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బేసిక్స్ అన్ని దానిలో కంప్లీట్ చేసేయాలి ఫస్ట్ మీరు. తర్వాత అండర్స్టాండ్ కాంప్లెక్సిటీస్. సో కాంప్లెక్సిటీస్ ఏంటి? టైం కాంప్లెక్సిటీ కావచ్చు, స్పేస్ కాంప్లెక్సిటీ కావచ్చు. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి? ఒక ఆల్గరిథం ఎంత టైం మనం ఇచ్చినప్పుడు, ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎంత టైంలో రన్ అవుతుంది, సో ఎంత టైం తీసుకుంటుంది. సపోజ్ నేను ఒక ప్రాబ్లం ఇచ్చాను మీకు, సో ఏ ఆల్గరిథం యూజ్ చేస్తే మీకు తక్కువ టైం అవుతుంది అనేది ఐడియా ఉండాలి. అది ఎప్పుడు మీరు బై ప్రాక్టీస్ వస్తుంది. సో నాకు ఈ ఆల్గరిథం యూజ్ చేస్తే నాకు తక్కువ టైంలో వస్తుంది. స్పేస్ కాంప్లెక్సిటీ నాకు ఎంత, మరి అడిషనల్ మెమరీ ఎంత తీసుకుంటుంది, సో మనకి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీకు వన్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఏ ఆల్గరిథంకి ఎంత టైం కాంప్లెక్సిటీ ఉంటుంది, సో అవి మనకి ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో కూడా మీకు ఒక ఆల్గరిథం ఇచ్చి సంథింగ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అడిగినప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేసేలాగా ఉండాలి. టైం కాంప్లెక్సిటీ డైరెక్ట్ అలా క్వశ్చన్ అడుగుతారు. సో అదొకటి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. డిఎస్ఎన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో లర్న్ ద బేసిక్ ఆల్గరిథమ్స్. సో అండర్స్టాండ్ వాట్ ఆల్గరిథమ్స్ ఆర్, దేర్ ఇంపార్టెన్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీకు ఆల్గరిథమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి ఆల్గరిథమ్స్ అనేటివి. సో చాలా ఇంపార్టెంట్ మనకు ఆల్గరిథమ్స్ అనేటివి. సో మనం ఇప్పుడు షార్టెస్ట్ పాత్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ నేను బేసిక్ ఆల్గరిథమ్ చూద్దాం. కామన్ ఆల్గరిథమ్స్, సార్టింగ్ ఆల్గరిథమ్ ఉంటుంది, సెలెక్షన్ ఆల్గరిథమ్ ఉంటుంది, గ్రీడీ ఆల్గరిథమ్ ఉంటుంది, సర్చింగ్ ఆల్గరిథమ్ ఉంటుంది, డివైడ్ అండ్ కాంక్వీర్ ఆల్గరిథమ్. డివైడ్ అండ్ కాంక్వీర్ ఆల్గరిథమ్ అంటే ఏంటి? ఒక పెద్ద ప్రాబ్లమ్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని మళ్ళీ దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు ఈజీ అయిపోతుంది సొల్యూషన్ వచ్చేసరికి. సో ఇలా మనకు బేసిక్ ఆల్గరిథమ్స్ ఫస్ట్ నేర్చుకోండి. బేసిక్ ఆల్గరిథమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో లర్న్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. స్టార్ట్ విత్ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్. మనకి ఇప్పుడు మీరు ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్ ఏంటి? ఏ లాంగ్వేజ్లో అయినా అరేస్ కావచ్చు. ఫస్ట్ లర్న్ అబౌట్ స్టాటిక్ అండ్ డైనమిక్ అరేస్ తెలుసుకోండి ఫస్ట్ అరేస్లో. తర్వాత లింక్ లిస్ట్, మనకు సింగిల్ లింక్ లిస్ట్ ఉంటుంది, డబుల్ లింక్ లిస్ట్ ఉంటుంది, వాటి గురించి తెలుసుకోండి. తర్వాత స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, సో స్టాక్లో ఎలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటి, ఇలాంటివి ఉంటాయి కదా. సో స్టాక్, క్యూ అన్నిటి గురించి మీకు తెలుసుకోండి ఫస్ట్ అయితే. తర్వాత ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్. సో మనకు ఏంటి, కోడింగ్ ప్లాట్ఫామ్స్. కోడింగ్ లీడ్ కోడ్ కావచ్చు, హ్యాకర్ ర్యాంక్ కావచ్చు, కోడ్ సిగ్నల్ కావచ్చు, టాప్ కోడర్ కావచ్చు. తర్వాత ఇలా ఫస్ట్ మీరు ఈజీ ప్రాబ్లమ్స్ తోటి స్టార్ట్ చేసి తర్వాత హార్డర్ వన్స్కి వెళ్ళండి. మీకు చాలా అప్పుడు మీకు ఇంప్రూవ్ అవుతూ వెళ్తారు. సో ఎందుకంటే ఫస్ట్ టైం ఏమి హార్డర్ వన్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు అబ్బో డిసప్పాయింట్ అవుతారు, మీరు డీమోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు కోడింగ్ ప్లాట్ఫామ్స్లో వెళ్ళినప్పుడు ఏదో ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి. లీడ్ కోడా, లేకపోతే హ్యాకర్ ర్యాంక్, కోడ్ సిగ్నల్, ఏదో ఒకటి చూస్ చేసుకొని దాంట్లో ఒక లెవెల్ వరకు వెళ్ళిపోండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, సాల్వ్ చేయండి మాత్రం రాదు. ఎన్ని మీరు ట్యూటోరియల్స్ వీడియోస్ చూసినా, ఎన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసినా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనేటివి మాత్రం కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది. కోడింగ్ కూడా అంతే. సో ఇక్కడ మనకు కోడింగ్ అంటేనే మనకు ప్రాక్టీస్ అనేది. సో ప్రాజెక్ట్స్. సో మనకు ఇవన్నీ మీరు డిఎస్సి నేర్చుకున్నారు కదా, దాన్ని ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయండి. ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ని ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయండి. సపోజ్ మీకు సింపుల్ సర్చ్ ఇంజిన్ కావచ్చు, ఏదైనా రికమెండెడ్ సిస్టమ్ కావచ్చు,
ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీరు డాటా స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుని అలాంటివి చేయొచ్చు. సో మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన ఎప్పుడైతే వర్క్ చేస్తారో మీకు చాలా అవగాహన వస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఫైనల్ ఏం చెప్పవలసిన అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోండి. మాక్ ఇంటర్వ్యూస్ చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రాంప్ కావచ్చు, interview.io కావచ్చు, తర్వాత విత్ పీర్స్ కావచ్చు, ఇలా మనకు చాలా ఉన్నాయి. దాంట్లో మనం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో దాంట్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు మాక్ ఇంటర్వ్యూస్ అక్కడ. సో ఫోకస్ మళ్ళీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి మాక్ ఇంటర్వ్యూస్ చేయించుకోండి. ఓకే, మీకు భయం పోవాలనుకుంటే ఒకసారి మీరు మిర్రర్ ముందు నిలబడి మీరే మాట్లాడి మీరు ఎలా ఇస్తున్నారు, ఒక క్వశ్చన్ అడిగి ఒక ఆన్సర్, ఇలా మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తర్వాత ఫోకస్ ఆన్ కోడింగ్ అండర్ టైమ్ కాన్స్ట్రెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ థాట్ ప్రాసెస్. సో మన కోడింగ్ టైం మనకు మనం ఎంత టైంలో ఏం చేయగలుగుతున్నాం అనేది ఐడియా ఉండాలి. మీకు థాట్ ప్రాసెస్ ఎలా ఉందో మీకు ఐడియా ఉండాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. తర్వాత ఆన్లైన్ కమ్యూనిటీస్. సో మనకు ఆన్లైన్ కమ్యూనిటీస్ చాలా ఉంటాయండి. దాంట్లో మీరు జాయిన్ అయ్యారనుకుంటే మీ డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు, వాళ్ళ డౌట్లు అడగవచ్చు, అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుగుతుంది, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వేరే కోడర్స్ని కలిసే ఛాన్స్ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు, సో అదే ప్రాబ్లమ్ మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా యూజ్ చేశారు, ఎఫిషియెంట్ వేలో ఆప్టిమైజ్డ్ వేలో ఆన్సర్ ఎలా వచ్చింది సొల్యూషన్ వాళ్ళకి, మనకెందుకు రాలేదు. సో ఆ విధంగా మీరు చాలా ఇంటరాక్ట్ కావచ్చు ఆన్లైన్ కోడింగ్ కమ్యూనిటీస్లో జాయిన్ అయితే. సో ఆన్లైన్ కమ్యూనిటీస్లో మీరు ఉండాలి, మీరు జాయిన్ కావాలి. మీరు ఒక కమ్యూనిటీ ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు చేసినప్పుడు మీరు కూడా చేయాలనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ కూడా బిల్డ్ అవుతూ పోతుంది. సో ఈ విధంగా మీరు డిఎస్ఏ అనేది కంప్లీట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని దానిలో మన డిఎస్ఏ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుని దానిలో బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసి, బేసిక్ అల్గోరిథమ్స్ కంప్లీట్ చేసేసి, డాటా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసేసి, ఇలా మీరు ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ అవుతూ ఉండండి. మీకు పక్కాగా కరెక్ట్ వేలో మీరు డిఎస్ఏ ప్రిపేర్ అయితే మాత్రం మీకు హై ప్యాకేజెస్ చాలా ఈజీ అండి. హై ప్యాకేజ్ జాబ్స్ రావాలంటే డిఎస్ఏనే. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది డిఎస్ఏ ఉన్న వాళ్ళనే. ఏంటి అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అందరికీ డిఎస్ఏ అనేది మస్ట్ అండి. సో అలాగే మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ కామెంట్లో మనకు పెయిడ్ కోర్సు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కాల్ చేయొచ్చు. అలాగే అక్కడ డెమో లింక్ ఉంటుంది.